ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ప్రభుత్వ తప్పులను ఎందుకు నిలదీయడం లేదన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. మంత్రి కొండపల్లి తనను 2 సార్లు కలిశారని, పవన్ కళ్యాణ్ లోకేష్లు కూడా తనను కలిశారని, ఇందులో తప్పేముందని అన్నారు. ఈ విషయంలో లేనిపోనివి సృష్టిస్తున్నారని బొత్స మండిపడ్డారు. డిప్యూటీ సీఎం పర్యటనలో నకిలీ ఐపీఎస్ ఉంటే పవన్ కళ్యాణ్ ఏం చర్యలు తీసుకున్నారని నిలదీశారు. ఆలోచించి మాట్లాడాలి. ఇప్పుడు ఎందుకు మన డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు. ఆయన ఇంతకుముందు ఏమన్నారు, తప్పు చేస్తే ఎవరైనా సరే నేను ప్రశ్నిస్తానన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే నేను ప్రశ్నిస్తానని నా హక్కు అన్నారు. అది మా ప్రభుత్వం అయినా పక్క ప్రభుత్వం అయినా ఎదురు పార్టీ అన్నారు. మరి వాళ్ళు ప్రశ్నించాలి కదా, ఆయన భాగస్వామి కదా, ఆయన ధర్మం కదా. దానికి కాకపోతే ఆయన ఒక డిప్యూటీ సీఎంగా ఉప ముఖ్యమంత్రిగా ఆయన దానికి వివరణ ఇవ్వాలి కదా. ఆయనే మరి పవన్ కళ్యాణ్ గారు కలిశారు, మన ఎవరు లోకేష్ గారు కలిశారు. లోకేష్ గారు వచ్చి నాకు సెకండ్ ఇచ్చారు. మరి పవన్ కళ్యాణ్ గారు కలిసాము. ఆయన కారు దిగి వచ్చాడు, నేను వచ్చి ఆయనకి ఎదురుగా వెళ్ళాను, నేను ఎదురుగా వెళ్ళాను. అవన్నీ సహజం ఇవి రాజకీయాల్లో. సరే వాళ్ళు మాట్లాడితే ఆయన చెప్తుంది, మాట్లాడితే వాళ్ళు పదవులు నిలబెట్టుకోవడం ఇంకా ఏవో మాట్లాడుతుంటారు. సరే వారితో మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.